అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. మన సొసైటీలో ఉన్న వాళ్ళలో ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీ ఎమర్జ్ అవుతుందండి. ఆ కమ్యూనిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది. మన కాన్స్టిట్యూషన్లో ప్రాపర్గా రాసి ఉంది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ అనమాట. అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్, అంబిషన్స్ ఆఫ్ ద పీపుల్. సో అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, ఒకవేళ నాకు ఆస్పిరేషన్ ఉందనుకో, ఆస్పిరేషన్ అంటే ఏంటి? నేను వెళ్ళి అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటున్నాను. సో గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఏ మీడియం, నేను అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవాలి. ఓకే, ఆస్పిరేషన్స్ అంటారు. ఇంకొక ఆస్పిరేషన్ ఏముంది? ఓకే, నాకు యాక్టర్ అవ్వాలని ఉంది. సో గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ మీ ద ఆపర్చునిటీ సో దట్ ఐ కెన్ బికమ్ ఎ యాక్టర్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆస్పిరేషన్. ఇంకొక ఆస్పిరేషన్ ఏముండొచ్చు? గవర్నమెంట్ దగ్గర సిటిజన్ చార్టర్ లేదు. అంటే ఏంటి? మనం ఎప్పుడైనా బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే ఎన్ని రోజులు మనకు తర్వాత వాళ్ళు ఇచ్చేస్తారు, ఆ పాస్పోర్ట్ మనకు ఎన్ని రోజులు డెలివర్ చేస్తారు. సో హౌ మచ్ టైమ్ దే విల్ టేక్. ఓకే, కన్వొకేషన్ మనం యూనివర్సిటీలో అప్లై చేస్తే ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ గివ్ అస్ బ్యాక్. అంటే ప్రతి సర్వీస్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది కదా, దానికి సిటిజన్ చార్టర్ అంటారు. ఆ సిటిజన్ చార్టర్ మన ఆస్పిరేషన్, కానీ మనకు ఇప్పటివరకు దొరకలేదు. టు హూమ్ ఐ యామ్ లైకింగ్, ఎవరు నాకు ఇష్టం ఉంది. ఓకే, నేను ఎవరికి లవ్ చేసుకోవాలి? అమ్మాయికి చేసుకోవాలా, అబ్బాయికి చేసుకోవాలా, ఎవరితో పెళ్లి చేసుకోవాలి? నేను సింగిల్గా ఉండిపోవాలా, లేకపోతే నేను అబ్బాయికి పెళ్లి చేసుకోవాలా, అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి? ఇది కూడా నా ఆస్పిరేషన్. ఈ ఆస్పిరేషన్కి ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ 2014లో సుప్రీంకోర్టు ఒక సూపర్ జడ్జిమెంట్ ఇచ్చింది. మన కమ్యూనిటీలోనే మేల్ ఫీమేల్తో పాటు ఇంకొక కమ్యూనిటీ తయారైంది. ఆ కమ్యూనిటీకి మనం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. LGBTQ also we call it as. I'll come to the full form of it. Okay, సో మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ టుడే ఏముందంటే, ఒక కొత్త బిల్ వచ్చింది. అంటే బిల్ ఏం కాదు, అమెండ్మెంట్ బిల్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ బిల్ ఆల్రెడీ పాస్ అయిపోయింది విత్ వాయిస్ ఓట్. వాయిస్ ఓట్ అంటే ఎంతమంది ఓకే అంటారు, ఏ అని ఆ సౌండ్ వింటారు, ఎవరిది సౌండ్ ఎక్కువ ఉంటుంది, దాట్ ఈస్ కాల్డ్ అస్ వాయిస్ ఓట్ ఇన్ ద పార్లమెంట్ అని చెప్తాం మనం. ఓకే, నౌ సో మన సొసైటీలో ఒక అనదర్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ ఎమర్జ్ అవుతుంది. ఆ అనదర్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ వీ కాల్ దెమ్ యాజ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనమాట, ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్. ఓకే, సో బిల్లో అమెండ్మెంట్ అయింది 2019లో. వీళ్ళ కోసం ఒక బిల్ వచ్చింది. వీళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, వీళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఫ్రమ్ డిస్క్రిమినేషన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ డిప్రైవేషన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ వాట్ అన్డిగ్నిఫైడ్ బిహేవియర్. సో ట్రాన్స్జెండర్ కోసం 2019లో ఒక మంచి యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్కి మళ్ళీ నిన్న అమెండ్ చేశారు. ఆ అమెండ్ చేసిన తర్వాత ఆ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి నచ్చలేదు. సో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. బైకాట్ ట్రాన్స్జెండర్ బిల్ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో అండ్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ బిల్లో ఉన్న ఇంపార్టెంట్ 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ 2 ప్రొవిజన్స్ వాళ్ళకి చాలా డిస్టర్బింగ్గా ఉందని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యాక్టివిస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో వీ విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ డీటెయిల్ 1 by 1. సో ఎప్పుడైనా అనుకోండి, కాంట్రవర్షియల్ అంటే ఏంటి? కాంట్రవర్షియల్ అంటే వెన్ ఎవర్ గవర్నమెంట్ టేక్ డిసిజన్, ఆ డిసిజన్కి చాలామంది ఇది మంచి డిసిజన్ కాదు, ఈ డిసిజన్లో ఈ ప్రొవిజన్స్ మంచిగా లేవు, ఇది ఇలా ఉంటే మంచి ఉండేది, ఇది ఇలా ఉండద్దు, ఇలా వెన్ పీపుల్ స్టార్ట్ టాకింగ్ క్రిటిసైజింగ్ ద బిల్ అని మనం చేస్తుంటాం కదా, దెన్ ఇట్ బికమ్స్ ఎ కాంట్రవర్సీ. సో గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొచ్చింది, ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి నచ్చలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్టేటస్ ఆఫ్ దట్ బిల్ ఏముందంటే, ఇట్ బికేమ్ ఏ కాంట్రవర్షియల్ బిల్. సో యూ కెన్ సీ హియర్, న్యూ ఇండియా బిల్ టు అమెండ్ ట్రాన్స్జెండర్ రైట్స్ స్పార్క్ ప్రొటెస్ట్. ఓకే, fine. So this is a headline and we'll see this one by one. India's parliament has passed a controversial bill. See, you see, we are talking about controversial. Controversial means lot of people are unhappy with the bill. And ee bill vachina tarvata what happened is, transgender people are legally recognized. Ela vallaki legally recognize manam cheyali, ee bill daniki sambandhinchina anamata. Okay, when you talk about how I am legally recognized, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డ్ ఈజ్ మై లీగల్ ఐడెంటిటీ. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, దట్ ఈస్ మై లీగల్ ఐడెంటిటీ. దెన్ పాస్పోర్ట్ కూడా ఉంది నాకు, దట్ ఈస్ మై లీగల్ ఐడెంటిటీ. సో ఇవన్నిటిలో ప్రాపర్గా నా నేమ్, నా సెక్స్ డెఫినెట్లీ రాసి ఉంటుంది అనమాట. ఆల్వేస్ రిమెంబర్ వన్ మోర్ పాయింట్, సెక్స్ అండ్ జెండర్ ఆర్ 2 different terms. ఓకే, సెక్స్ ఈజ్ ది term which is used to define a person on their biological traits and on their physical traits.
Gender is a word which is socially used, male and female. But the moment you are born, are you a male and female, that is decided by the respective reproductive features, respective physical features of that particular person. Remember this point. Okay. So legally transgender ki oka recognize cheyali. Recognize cheyalante vallu male lo aina ravali, female lo aina ravali, others lo aina ravali. This is their legal identity. Okay. So this bill generally try to define legally recognition of transgenders. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ అబౌట్ దిస్ బిల్ ఏముందంటే సెల్ఫ్ డిటర్మినేషన్, సెల్ఫ్ ఐడెంటిటీ లేదు. బీయింగ్ ఏ బాయ్, నేను రేపు నిద్ర నుంచి లేచి ఐ వాంట్ టు బికమ్ ఏ ఉమెన్ నౌ. దీనికి మనం ఏమంటాం, వాట్ డు వి కాల్ దిస్ యాజ్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యు ఆర్ డిటర్మైనింగ్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఏ మేల్, వెదర్ యు ఆర్ ఏ ఫీమేల్, వెదర్ యు ఆర్ ఎనీ అదర్ జెండర్, రైట్ ఆర్ రాంగ్? సో బయాలజికల్గా you might have born as a male or female, but when you have grown up, you are feeling that you don't belong to any other category, or you don't want to have the same male, female, these two kinds of gender attached to you. Atla animata. So self determination ee bill lo teesesindru. It means no one in our country now they can say that I am not male, I am not female. అలా చెప్పలేరు. బయాలజికల్ రికగ్నిషన్ ఇంపార్టెంట్ రికగ్నిషన్ అని ఈ బిల్లో చెప్పేశారు. So the moment you are born, how physical and reproductive features you will come with, that is your identity. రేపు వచ్చి నాకు అబ్బాయిలు ఇష్టమని ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఒక అమ్మాయి నాకు అమ్మాయిలు ఇష్టమని, నేను ఫీమేల్ కాదు, నేను ట్రాన్స్, నేను క్వీర్ కమ్యూనిటీ, నేను గే, నేను బైసెక్చువల్, నేను లెస్బియన్, అలా చెప్పడానికి ఆ రైట్ తీసేసిండ్రు. Means a person cannot define his own identity by just words. So the right of it has been taken. Okay. So government ఇప్పుడు ఈ బిల్తో ఏం చెప్తుందంటే, మీకు ఎలాగైనా సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ డిటర్మినేషన్ మేము తీసేసినాం, బట్ స్టిల్ మీకు మీ జెండరే మీకు బయాలజికల్ జెండర్ నచ్చలేదు. బీయింగ్ ఏ బాయ్ యూ వాంట్ టు మ్యారీ ఏ బాయ్ ఓన్లీ, బీయింగ్ ఏ గర్ల్ యూ వాంట్ టు మ్యారీ ఏ గర్ల్ ఓన్లీ, ఆర్ యూ వాంట్ టు బీ ఏ గే ఓన్లీ, you want to be a lesbian only. So you want to identify whatever the category you want to identify. అది జరగాలంటే మీరు సర్జరీకి వెళ్ళాలి. ఈ బిల్ ఇదే చెప్తోంది. ఓకే. సెల్ఫ్ డిక్లరేషన్, నేను అబ్బాయి కాదు, నేను అమ్మాయి కాదు, నేను ఒక గే, నేను ఒక లెస్బియన్ అంటే సెల్ఫ్ డిటర్మినేషన్ ఆర్ డిక్లరేషన్ ఇప్పటి నుంచి మన కంట్రీలో లేదు. ప్రాపర్గా ఈ యాక్ట్ చెప్తుంది. ఒకవేళ మీకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, అబ్బాయిలతోనే పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి లెస్బియన్ గర్ల్స్ పెళ్లి చేసుకోవాలి, అలాంటి ఇంకా ఆస్పిరేషన్స్ ఉంటే మీరు జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ సర్జరీస్కి వెళ్ళాలి. వీ ఆల్సో కాల్ ఇట్ జెండర్ అఫర్మేషన్ సర్జరీస్. బీయింగ్ ఏ బాయ్, యూ షుడ్ గో టు ది హాస్పిటల్, యూ షుడ్ గెట్ ది థింగ్స్ డన్, యూ షుడ్ టేక్ ద ఫీచర్స్ ఆఫ్ ఉమెన్. ఓకే, దెన్ యూ గో అండ్ అప్లై అండ్ టేక్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఏ ఫీమేల్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. Okay, until and unless you don't do the surgery, you will never be called as what? In any other gender, you will be given the same gender whatever you are having. Okay, so that is what legally recognition change chesharu with regard to transgender, right to self identity and self determination teesesharu. And obviously whatever the government did, the opposition is saying that that is very, very bad in the light of what? LGBTQ community. L means lesbian, G means gay, B means bisexual, T means transgender, and apart from this, any other way you will feel, but you don't feel like lesbian, you don't feel like gay, you don't feel like bisexual, you don't feel like transgender, you don't feel like male, you don't feel like female. If you don't feel like with any of the gender and you want to have another way of living, another way of identity for yourself, all of that are classified into Q, which is called as queer community. Any other gender apart from LGBTQ, you are classified into queer community. Just like SC, ST, BC, tarvata OC lo Muslims untaru, Sikhs kuda untaru, Christians kuda untaru, OC lo andaru untaru anamata. Same way LGBTQ tappa inka edaina meeku gender మీరు మీకోసం రికగ్నైజ్ చేసుకుంటున్నారంటే అది అందరూ క్యూర్ కమ్యూనిటీలో వెళ్ళిపోతారు. ద గవర్నమెంట్ సేస్ దట్ ఇలా డిఫైన్ చేస్తేనే ప్రాపర్గా వాళ్ళు మ్యాన్ నుంచి ఉమెన్లో కన్వర్ట్ అవ్వడం, ఉమెన్ నుంచి మ్యాన్లో కన్వర్ట్ అవ్వడం అలా చేస్తేనే వాళ్ళకు వెల్ఫేర్ బెనిఫిట్స్ వస్తాయి. అది వెరీ కామన్ కదా. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వాట్ ఈస్ దట్ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసింది.
మహాలక్ష్మి స్కీమ్లో ఏముంది, ఫీమేల్ వాళ్ళకి మన స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది. ఎక్కడైనా కార్నర్ టు కార్నర్ అక్రాస్ ద స్టేట్ యూ కెన్ ట్రావెల్ యాజ్ ఏ ఉమెన్. సో బేసికలీ ఐఎమ్ ఏ మ్యాన్. నా రేపు నేను ఏం చేయాలి, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏ ఉమెన్. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏ ఉమెన్. సో ఐ విల్ డిక్లేర్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఏ ఉమెన్. మళ్ళీ నేను క్లీన్ షేవ్ చేసుకొని కొంచెం లిస్ట్గా వేసుకొని ఓకే దుపట్టా వేసుకొని నేను కూడా మహాలక్ష్మి స్కీమ్లో నాకు కూడా ఇవ్వనంటే ఇవ్వరు. బికాజ్ యూ హ్యావ్ టు షో ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో ఏం రాసి ఉంది, మేల్ అని రాసి ఉంది. ఆయన ఎందుకు ఇస్తాడు నాకు, ఇవ్వడు. అందులో ఏం రాసి ఉండాలి, ఫీమేల్ రాసి ఉండాలి. కానీ ఫీమేల్ లేదు, అంటే నువ్వే సెల్ఫ్ డిక్లరేషన్ చేసేస్తున్నావు అనమాట. అది నడవదు. ఓకే, సో దోస్ హూ యూజువలీ అంటే ఒఫీషియలీ వాళ్ళు సర్జరీ చేసుకొని ఇలా కన్వర్ట్ అవుతున్నారంటే వాళ్ళు జెన్యూన్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ట్రూ పర్సన్ హూ డోంట్ యాక్చువల్లీ బిలాంగ్ టు మేల్ అండ్ ఫీమేల్ అండ్ హూ వాంట్ టు బిలాంగ్ టు సమ్ అదర్ జెండర్. ఓకే, సో గవర్నమెంట్ ఇక్కడ మంచిగానే చెప్తుంది. నా ఒపీనియన్లో కూడా ఒక ప్రాపర్ నారో డెఫినేషన్ ఉంటేనే మంచిది. బికాస్ వెల్ఫేర్ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా తగ్గాలి. ఓకే, the government says that the changes will make welfare benefits more accessible to the transgender community and protect the transgender community from exploitation, trafficking. Trafficking అంటే అమ్మడం కొనుక్కోవడం, అంటే అదే ట్రాన్స్జెండర్కి ఓకే సెల్ చేయడం, పర్చేస్ చేయడం. Trafficking means that is only called as human trafficking. Then we also have and these people are also called as gender fluid people. Gender fluid అంటే వాటర్ లాగా, నాట్ హార్డ్, నాట్ లైక్ గ్యాస్. దే ఆర్ ఇన్ ద మిడిల్. మీన్స్ we say no, liquid take the shape of any container. వీళ్ళు కూడా ఏ జెండర్లో అయినా ఫిక్స్ అయిపోతారనమాట. దట్స్ వై దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ జెండర్ ఫ్లూయిడ్ పీపుల్. ఓకే, రైట్. ఇండియాలో ఇఫ్ యూ సీ ఇన్ అవర్ 140 crore పాపులేషన్ ఎంతమంది ఉన్నారు ట్రాన్స్జెండర్? మహా అయితే అకార్డింగ్ టు ద డేటా వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్, ఓకే, వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 2 million, which is nothing but 20 lakhs. Okay, 20 lakhs transgenders are there in our country. ఈ 20 lakhsలో నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్ ఆర్ ద వేరియస్ కరెంట్ అఫైర్స్ దట్ ఐ హ్యావ్ డెల్ట్ టిల్ నౌ, ఓకే, 5,000 members ఆల్సో జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ సర్జరీస్కి వెళ్ళలేదు. వీ కాల్ ఇట్ యాజ్ జెండర్ ఎఫర్మేషన్ సర్జరీస్ అని చెప్తాం లీగల్ టర్మినాలజీలో. మీకు అర్థం అయిపోవాలి కాబట్టి నేను ట్రాన్స్ఫర్మేషన్ సర్జరీస్ అని చెప్తున్నాం. ఓకే, జెండర్ ఎఫర్మేషన్ సర్జరీస్. సో మహా అయితే 5,000 people ఆల్సో డిడ్ నాట్ గో ఫర్ వాట్ జెండర్ ఎఫర్మేషన్ సర్జరీస్. ఓకే, రెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఏమంటున్నారు, వీఆర్ నాట్ మేల్, వీఆర్ నాట్ ఫీమేల్ అని అంటున్నారు. ఓకే, ఫైన్. సో దో యాక్టివిస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 20 lakh చాలా తక్కువ ఫిగర్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది చాలా పెద్ద ఫిగర్ ఉండొచ్చు విత్ రిగార్డ్ టు ద పాపులేషన్. ఓకే, సో ఎనీహౌ ద బిల్ పాస్ అయింది పార్లమెంట్లో, బోత్ ద హౌసెస్లో పాస్ చేసేసారు విత్ ద సేమ్ కాంట్రవర్సీ వల్ల. ఓకే, అండ్ ప్రెసిడెంట్ గారు సైన్ చేయాలి. దట్ ఎనీహౌ ప్రెసిడెంట్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు లిజన్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ వినాలి కాబట్టి ముర్ము గారు ఎలాగైనా సంతకం పెట్టేస్తారు. 2014లో ట్రాన్స్జెండర్ అని జెండర్ అసలు మన కంట్రీలో రికగ్నైజ్ లేదు. మీరు యూపీఎస్సీ ఫామ్ ఫిలప్ చేసుకోండి, ఏపీపీఎస్సీ ఫామ్ ఫిలప్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ కొత్త మాకు ఎలక్ట్రిసిటీ వైరింగ్ కావాలి, లేకపోతే మీకు ఎల్పిజి కనెక్షన్ కావాలి, వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో బేసికలీ మేల్ అండ్ ఫీమేలే ఉండింది, 2 optionsే. ఈ 2014లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్ ఫామ్ అయినా సరే, ప్రైవేట్ ఫామ్ అయినా సరే మేల్, ఫీమేల్, అదర్ మెన్షన్ చేయాలి. సో 2014 నుంచి మనకు ఎప్పుడైనా మీరు ఫామ్ చేతిలో తీసుకుంటే అపార్ట్ ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ యూ విల్ గెట్ అనదర్ చెక్ బాక్స్ మీకు అక్కడ ఉంటుంది. ఆ చెక్ బాక్స్లో అదర్స్ అని ఉంటుంది. అంటే మేల్, ఫీమేల్ జెండర్ రికగ్నైజ్ చేయకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారో అందరూ అక్కడ టిక్ చేయాలి. ఓకే, డిస్పైట్ లీగల్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఆల్రెడీ యాక్ట్లో వాళ్ళకి డిస్క్రిమినేట్ చేయొద్దు, వాళ్ళకి ఎక్స్ప్లాయిట్ చేయొద్దు అవన్నీ రాసి ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చినాం మనం. కానీ దే ఫేస్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అది వెరీ వెరీ కామన్. ఓకే, అది వెరీ వెరీ కామన్. బికాస్ జస్ట్ ఇమాజిన్ ఏ పాయింట్ హియర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు హైర్ ఏ గే ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హైర్ ఏ ట్రాన్స్జెండర్ in your office, how many times you will think? And if you want to call a transgender to the party, whatever you are doing, or your birthday, or you want to sit with them, or will you eat the food that they have bought? Again, you will be so much distant with regard to, though physically మీరు పక్కనే ఉంటారు కానీ in your mind and in your heart you know very well that you are not going to touch anything whatever they are giving you or offering you అని మన హార్ట్లో ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ చూడండి, ఇది వెరీ మచ్ అప్లికేబుల్. మీ సొసైటీలో చుట్టుపక్కనే చూడండి మీరు. ఓకే,
ఎంతమంది ట్రాన్స్జెండర్ షాప్లో పనిచేస్తున్నారు, సలూన్లో పనిచేస్తున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారు, లేకపోతే పానీపూరి బండిలో వాళ్ళ ఓనర్గా పనిచేస్తున్నారు, సొసైటీలోనే వాళ్ళు కనిపించట్లేదు మనకు. అంటే ఏంటి, ట్రాన్స్జెండర్కి సోషల్ యాక్సెప్టెన్స్ లేదు. దట్స్ వై దే ఆర్ లివింగ్ సపరేట్లీ. వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కడో ఓకే మనతో దూరంగా వాళ్ళు ఉంటున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. యాజ్ యాస్పిరెంట్, యాజ్ ఎమర్జింగ్ యూత్ మీరు వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి. యు ఆర్ ద జనరేషన్. ఓకే, నేను ఎలాగైనా యాక్సెప్ట్ చేసుకున్నా. ఓకే, ఆబ్వియస్లీ మై పేరెంట్స్ వోంట్ యాక్సెప్ట్, బట్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. You are the future of our country, you are the future of our state, you should welcome them. Okay, don't see what kind of gender they are. At the end, they are our friends and relatives and neighbors and Indians. That's all. Human being. Give respect to the personality. So despite legal protection ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ ఉంది. జాబ్లో కూడా లిమిటెడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. మళ్ళీ నాకు ఒక కాలేజ్ ఉందనుకోండి, ఒక ట్రాన్స్జెండర్ అడ్మిషన్కి వచ్చిందనుకో, నేను ఏమంటా, ట్రాన్స్జెండరా, నువ్వు నా దగ్గర సీట్స్ అయిపోయినాయి, లేవు అని చెప్పేస్తా. ఎందుకంటే ఇలాంటి పర్సన్ ఉంటే నా స్కూల్ బద్నాం అవుతుంది, అంటే కాలేజ్ బద్నాం అవుతుందేమో, అంటే పిల్లల మీద ఏం వాట్ కైండ్ ఆఫ్ వాట్ ఐ సే ఇస్ దట్ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు ఉంటే, అట్లా అనమాట. సో దిస్ జనరలీ విల్ హ్యాపెన్. క్లియర్? నా in 2019, that is what I have told you, Transgender Persons Protection of Rights Act was enacted. Okay, very good act. చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి విత్ రిగార్డ్ టు వాట్, విత్ రిగార్డ్ టు జాబ్. అవన్నీ డిస్క్రిమినేట్ చేయొద్దు, స్కిల్ బేస్ మీద తీసుకోవాలి, అవన్నీ చెప్పారు. ఓకే, నౌ ఇఫ్ యూ సీ ద గవర్నమెంట్ సేస్ దట్ ఆల్రెడీ 2019లో ఉన్న డెఫినేషన్ టు ద ట్రాన్స్జెండర్ చాలా వేగ్గా ఉందన్నమాట. ఓకే, ఆ వేగ్నెస్ వల్ల వీళ్ళకి మార్జినలైజ్ చేసేస్తున్నాం, అంటే తొక్కేస్తున్నాం సొసైటీలో. కోణాలో వెళ్ళిపోండి, మీకు ఎడ్యుకేషన్ ఇవ్వం, మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వం, మీరు మాతో ఉండాల్సిన అవసరం లేదు, మీరు గ్రౌండ్కి రావద్దు, మీరు పూర్ పీపుల్, ఓకే మీరు ఎవరో ఏంటో తెలీదు, మీకు టచ్ చేయం అని వాళ్ళకి మార్జిన్, అంటే సొసైటీ కార్నర్లో తొక్కేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ మార్జినలైజేషన్ అంటారు. ఇట్ ఆర్గ్యూస్ దట్ నారోవర్ డెఫినేషన్, చిన్న నారో డెఫినేషన్ ఉంటే వాళ్ళకి ఓకే ప్రాపర్గా మనం వాళ్ళకి డిఫైన్ చేస్తే దే కెన్ బెటర్ ఆఫ్ ఇన్ దర్ ఫ్యూచర్ అని ఈ బిల్ చెప్తుంది. ఓకే ఫైన్. ద బిల్ రిమూవ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ద బిల్ రిమూవ్స్ ద రైట్ టు సెల్ఫ్ ఐడెంటిటీ. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ది లెక్చర్ మనం అదే డిస్కస్ చేసినాం, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి. ఓకే, ద బిల్ రిమూవ్స్ ద రైట్ టు సెల్ఫ్ ఐడెంటిటీ and it limits the recognition to those defined by biological or physical traits. What is the meaning of intersex variation? When a person is born with sex characteristics, male sex characteristic, female sex characteristics unna tarvata, though still they don't want to be called themselves a male and female as the traditional identities. Okay, so valla tappa vere andarki manam transgender communities ani they have defined it. అండ్ ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, బిల్లో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ పెట్టారు, అది చాలా లో డిగ్నిటీగా ఉంది. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఫీల్ లైక్ ఏ బాయ్, ఐ వాంట్ టు లైక్ ఐ లైక్ టు హ్యావ్ దిస్ పెయిన్, ఐ లైక్ టు హ్యావ్ లిప్స్టిక్, ఐ లైక్ టు ఐబ్రో మై సెల్ఫ్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు లవింగ్ మై సెల్ఫ్ యాజ్ వాట్, ఫీమేల్. ఓకే, ఐ వాంట్ టు బికమ్ ఫీమేల్, జస్ట్ ఇమాజిన్. సో ఒకవేళ మీకు ఇలా వెన్ యూఆర్ ఫీలింగ్ ఆర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గో టు take the permission of medical boards, district magistrates, district authorities లో నుంచి పర్మిషన్ తీసుకోవాలంట. అంటే నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, నేను బాయ్గా కాదు గర్ల్ లాగా ఫీల్ అవుతున్నా, సో నాకు మీరు వేరే మేల్ ఫీమేల్ కాకుండా వేరే ఏదైనా జెండర్ సర్టిఫికేట్ ఇవ్వండి. సో ఇలా ఉంటే ఎంత లో డిగ్నిఫైడ్, అంటే నా ప్రైవేట్ లైఫ్ వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్. వై షుడ్ ఐ సే దెమ్ దట్ ఐ వాంట్ టు గో అండ్ చేంజ్ మై జెండర్. ఓకే, సో దిస్ మళ్ళీ అది టామ్ అవుతుంది. Okay, that will circulate. So that is asking that we are not feeling ourselves in that way, it is a very low dignified ani kuda ee bill lo controversy. The bill also makes certification from the medical boards and district authorities mandatory if you want to go for affirmation surgeries. Okay, activists ఏమంటున్నారంటే the bill moves away from self identification. Already మీకు నేను డిస్కస్ చేసిన ఇది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే 2014లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, ఆ జడ్జ్మెంట్కి వ్యతిరేకంగా ఈ యాక్ట్ వచ్చిందని చెప్తున్నారు క్రిటిక్స్. ఇంకా ఏమంటున్నారంటే ఇలాంటి
మెడికల్ బోర్డ్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇట్ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ వాట్, చాలా మాకు లో డిగ్నిఫైడ్గా, ఓకే, డిస్రెస్పెక్ట్గా కనిపిస్తుంది. ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఉండద్దు. I am born in our country with every human rights like others. Okay, so I don't have to take the permission. I am not harming anyone. So I am నేను ఎవరికి హామ్ చేయట్లేదు. Okay, not I am illegally doing anything. Just that I don't feel like a man. That's all about it. For that purpose నాకు వాళ్ళకి అడగాలి, వీళ్ళకి అడగాలి, వాళ్ళకి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి that I am not feeling as a man, I am not feeling as a girl. అలా చాలా డిస్రెస్పెక్ట్గా ఉందని ఈ బిల్ చెప్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ట్రాన్స్జెండర్ న్యూ బిల్? ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గవర్నమెంట్ ఇచ్చిన 2 important provisions, are you agree with it, or you support, or you don't support? Are you support the view of the activists? Please write in the comment section. I will be very happy to reply you back. That's how the interaction should work on. Okay, have a nice day. Take care. Do join Abhyas IAS Academy. The new courses for the APPSC, TGPSC, Group 1 and Group 2 examination has been launched. More so ever, APPSC, free orientations, etc. all are there. You can see in the comment section, description, links unnai. So just click on the link and see the demo sessions. Okay, you will definitely have a very, very wonderful experience in our institute. That is for sure. Thank you.